కుకట్పల్లిలో అంటే ఇప్పుడు కుకట్పల్లి, కేబీహెచ్‌పీ 2 కలిసే ఉంటాయి కాబట్టి సో, ఇక్కడ వచ్చేసరికి మహంకాళి నగర్‌లో ఒక తీవ్ర విషాద ఘటన అయితే జరిగింది. ఏం జరిగిందంటే ఇక్కడ రీసెంట్‌గా అంటే ఇక్కడ ఒక 2 సంవత్సరాల నుంచి వీళ్ళు రెంట్‌కుంటా ఉన్నారంట. సో, ఇందులో భాగంగా సునీల్ అనే వ్యక్తి 22 సంవత్సరాలు అదేవిధంగా వాళ్ళ లవర్ ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి 21 ఇయర్స్. సో, అమ్మాయి వచ్చేసరికి నాయుడీస్, అబ్బాయి వచ్చేసరికి ఎస్సీ సంబంధించిన కమ్యూనిటీ కాబట్టి సో, వాళ్ళిద్దరు లవర్స్. బట్ ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. సో, ఒప్పుకోని కారణంగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కలిసి ఆ అబ్బాయిని ముందుగానే వైన్స్ దగ్గర చితకబాదారంట. సో, వెంటనే ఇంటికొచ్చి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. సో, ఇవన్నీ అతను మనసులో పెట్టుకొని నైట్ వేరే అతనితో చాట్ చేస్తా, వేరే అమ్మాయితో చాట్ చేస్తా అంటే ఎవరైతే అమ్మాయిలు ఎవరున్నారో సో, అమ్మాయితో చాట్ చేస్తా. సో, ఏమని చెప్పాడంటే చాటింగ్‌లోనే అమ్మ, నాన్న మీ అందరికీ థాంక్స్ అని చెప్పేసి అబ్బాయి ఎర్లీ మార్నింగ్ కనపడుతుంది కదా! పైకెళ్దాం మనం విజువల్స్. సో, అక్కడ ఆ డాబా మీద అయితే అబ్బాయి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో, ఒకసారి ఆ ఇంట్లోకెళ్దాము. ఇంకా కొంతమంది మాట్లాడతాను అని చెప్తున్నారు. అబ్బాయి చాలా మంచివాడని చెప్తున్నారు. కేవలం అమ్మాయి కారణంగా, అమ్మాయి వాళ్ళ బంధుమిత్రుల కారణంగానే ఆ అబ్బాయి చనిపోయాడని చెప్తున్నారు. ఒకసారి మనం లోపలికెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి. నమస్తే. నిన్న నైట్ ఒక విషాదకరణ ఘటన ఈ ఏరియాలో జరిగింది. సో, అతను ఏం చేశాడు? ఎందుకు అబ్బాయి చనిపోవాల్సొచ్చింది? అది అమ్మాయిది అబ్బాయిది ఇది ఉండే. అట్లా బట్టి వాళ్ళు ఏంటంటే గొడవ చేశారు. వీళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు కూడా వెళ్ళారు, కొట్టుకున్నారు అంతే. ఇది ఇంతకుముందు నిజాంపేటలో కూడా జరిగింది. అంటే వీళ్ళు ఇక్కడ రెంట్‌కి ఉంటారా లేకపోతే ఇక్కడ సొంత ఇల్లా? రెంట్‌కే ఉంటారు. 2 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటారు, రెంట్‌కి ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకు అబ్బాయిని వచ్చి కొట్టాల్సొచ్చింది? లేకపోతే ఆ అమ్మాయి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుందంట ఇప్పుడు ఇంట్లో తెలియగానే? అది మొత్తం మనకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఎందుకంటే మనం కూడా పక్కనే ఉంటాము, ఇన్ఫర్మేషన్ మొత్తం లేదు. అట్లా బట్టి మనం కూడా డిక్లేర్ మొత్తం చెప్పలేము. అబ్బాయి ఎలాంటి వాడు ఇక్కడ? మంచివాడే అబ్బాయి, ఇక్కడే కూర్చునేవాడు, ఎప్పుడు ఇక్కడే కూర్చోవాడు అబ్బాయి. నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు అబ్బాయితో. వాళ్ళ పేరెంట్స్ కానీ మీ టచ్లో ఉన్నారు? టచ్ లేరు, ఇదో టచ్. వాళ్ళు నిన్న వచ్చి గొడవ చేశారు కదా, ఏ విధంగా గొడవ చేశారు? రాళ్ళతో వీసేశారండి ఇళ్ళ మీద? అది నేను కూడా లేకున్నా. అంటే ఇంతకుముందు నేను చూసింది ఏంటంటే ఇక్కడ గొడవ జరిగింది, రాత్రి కంప్లైంట్ కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చారు, వీళ్ళు కూడా ఇచ్చారు. అది కేసు కూడా అయింది. అట్లా బట్టి వీళ్ళు నైట్ వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, వీళ్ళ ఇంటికి వచ్చారు. తర్వాత ఇక మళ్ళీ పొద్దున మార్నింగ్లో సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి. అంటే ఆల్రెడీ నిన్న మార్నింగ్ వైన్స్ దగ్గర గొడవ అయిందంట ముందుగానే. అప్పుడు వైన్స్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అదేవిధంగా వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసేసి అబ్బాయిని చితకబాదారంట. సో, దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత ఇక్కడ కూడా వచ్చిన గొడవ జరిగింది. వాళ్ళు మొత్తం కొట్టుకున్నా, మనకు కూడా డిక్లేర్ లేదు వైన్స్ కాడ. చెప్తున్నారు జనాలు కానీ మనకు కూడా డిక్లేర్స్ లేదు వైన్స్ కాడ. ఇక్కడ వచ్చిన తర్వాత గొడవ చేసుకొని మళ్ళీ పొద్దున మార్నింగ్ సూసైడ్ అయింది. ఏ విధంగా గొడవ జరిగింది? అంటే అబ్బాయి ద్వారానే ఇది జరిగింది గొడవ. కేవలం ఆ అమ్మాయి ద్వారా ఇతను చనిపోయాడు అంటారా? అది మనం కూడా మొత్తం డిక్లేర్ చెప్పాలి. ఇంకా లోపల ఏమేమి ఉందో, వాళ్ళది ఏముందో, వీళ్ళది ఏముందో మనం ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేం. అట్లా బట్టి ఏంటంటే మనం కూడా మొత్తం డిక్లేర్ చేయవద్దు కదా. మనం తెలియనప్పుడు, తెలిస్తే అప్పుడు మొత్తం డిక్లేర్ చేయవచ్చు, తెలియనప్పుడు డిక్లేర్ చేయడం తప్పు కదా. ఒకసారి ఇదే చనిపోయిన సునీల్ వాళ్ళ ఇల్లు. సో, ఒకసారి మనం పైకి వెళ్దాము. ఎక్కడైతే ఊరేసుకుని చనిపోయారో ఇదిగో నిన్న మార్నింగ్ అయితే ఈ ప్రదేశంలో అయితేనేమో కనపడుతుంది కదా పూలు, అదేవిధంగా కొన్ని సాంబ్రాణి కడ్డీలు, అదేవిధంగా ఇక్కడే అబ్బాయి చనిపోయి ఇక్కడ అబ్బాయిని ఉంచడం అయితే జరిగింది. సో, ప్రస్తుతానికి ఆ అబ్బాయి శవాన్ని అయితే ఇంటికి తీసుకెళ్ళడం, ఎక్కడైతే వాళ్ళ సొంత ఊరు ఉందో సో అక్కడికైతే తీసుకెళ్ళడం జరిగింది. ఒకసారి పైకి వెళ్దాము. ఎక్కడైతే అబ్బాయి ఊరేసుకుని అంటే ఆ అబ్బాయి ఎక్కడైతే ఊరేసుకుని చనిపోయాడో సో అక్కడికి పైకి వెళ్ళి విజువల్స్ చూసుకుని ఒకసారి రండి. బ్రదర్ హాయ్. ఇప్పుడు పాపం అబ్బాయి ఊరేసుకుని చనిపోయాడు కదా, అంత కారణం అసలు ఎందుకు జరిగిందంటారు? అసలు ఇప్పుడైతే ఆ పిల్లోడి గురించి నాకు అంత ఐడియా లేదు. నేనైతే ఆఫీస్కి పోతా, అతను కూడా కాలేజీకి పోతాడు, వస్తాడు. మళ్ళీ ఈవినింగ్ అప్రాక్స్ 6:30 to 7 టైంలో వాళ్ళ మమ్మీని తీసుకొని వస్తాడు. అంతేగాని ఆ పిల్లోడు ఎవరి గొడవకి వెళ్ళాడు, ఎవరి జోలికి వెళ్ళాడు, ఆడిది ఉంటాడు. కానీ ఇట్లా చేసుకోవడమే షాక్ అయినాం అందరం. కానీ చనిపోయే ముందు చాలా కొట్టిరంట, అతను కొట్టారా? చాలా మంది కొట్టిరంట. మేబీ ఆడ సీసీ కెమెరాస్ ఉంటాయి గుడి కాడ, మీరు చూస్తే దొరుకుతుంది. అంతే, దాని గురించి నాకు తెలియదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా అమ్మాయి వల్లే ఇతను చనిపోయాడని పోలీసులు కూడా నిర్ధారించారు. నాకు అంత ఐడియా లేదు, కానీ వీళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది. ఈ అబ్బాయికి, సునీల్ అనే అబ్బాయికి ఒక తమ్ముడు ఉంటాడు, చాలా మంచి పిల్లోడు, ఒక చెల్లి ఉంటుంది, అందరు ఆంటీ కూడా మంచిది. కానీ ఇట్లా అవ్వడమే మంచి అనిపించింది. చనిపోయి ఒకరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇంటి మీద కూడా దాడి జరిగిందని చెప్తున్నారు ఇక్కడ దగ్గరలో. వచ్చినాయి చాలా గొడవ అంటే నాకు తెలియదు, మా బావ చెప్పిండు. నేను ఆఫీస్కి వెళ్ళి ఉంటే అయితే చెప్పుంటే ఇట్లా వచ్చిండ్రు, చాలామంది వచ్చి గుంపు
ఇంకా రాయిలతో కొట్టిండ్రు, ఆడ మొత్తం బ్లీడింగ్ అంట, బ్లడ్ మొత్తం. చాలా ఘోరంగా కొట్టిరు, కానీ అట్లా కొట్టదు ఎవరికి, ఏమైందో మనకు తెలియదు. అంటే కేవలం కమ్యూనిటీ వల్లే అబ్బాయిని అలా చేయడం జరిగింది చెప్తున్నారు. ఇక్కడ ఇక ఇప్పుడు ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అది కామన్, అది గొడవలు అంటారు, అట్లా అనుకుంటారేమో కానీ మనకు అది తెలియదు అది. కానీ గొడవలు మాత్రం చాలా అయింది, చాలా ఘోరం కొట్టిరు ఈ అబ్బాయిని, చాలా ఘోరం. కానీ అబ్బాయి అయితే ఫస్ట్ క్లాస్ మంచోడు, ఎవరి జోలికి వెళ్ళాడు. అందుకోసమే నేను చనిపోయినప్పుడు ఆ అబ్బాయి కోసం 200 మెంబర్స్ వచ్చారు, ఫ్రెండ్సే, కాలేజ్ ఫ్రెండ్స్. మా ఇంతెందుకు ఈ అబ్బాయితో నాకు కాంటాక్ట్ కూడా లేదు, కానీ ఇప్పుడు మేము కార్ తీసి బయట ఉన్నా కానీ హాయ్ చెప్తే హాయ్ చెప్పి వెళ్ళిపోతాడు అంతే, కానీ ఎవ్వరి జోలికి వెళ్ళాలి ఇప్పటికి. కానీ ఇట్లా అయిందంటే ఏందో తెలియాలి, ఇంకా పోలీసు వాళ్ళే చూసుకుంటారు అంతా. చూసాం కదా, ఈ బ్రదర్ కూడా అతని గురించి అయితే చాలా మంచిగా చెప్తున్నారు. బట్ ఆ అబ్బాయి అయితే ఎటువంటి జోలి ఎవరి జోలికి అయితే వెళ్ళరని చెప్తున్నారు. సో ఎనీవే, సో అబ్బాయి ఇక్కడైతే చనిపోవడం జరిగింది. మనకు కనబడుతుంది కదా, ఇక్కడ ఐరన్ స్టెప్స్ కనపడుతున్నాయి కదా. సో ఈ ఐరన్ స్టెప్స్కి పైన ఇక్కడ ఒక చీరతో పైన కట్టేసుకుని, అదేవిధంగా అతను ఆ చీరకి అదేవిధంగా గొంతుకి ఇట్లా హ్యాక్ చేసుకుని ఇక్కడ చనిపోవడం అయితే జరిగింది. సో మరీ దారుణం, ఎందుకంటే ఈ కాలంలో కూడా కమ్యూనిటీ వైజ్గా ఇంత 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 టూ మచ్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. రాళ్లతో ఆ అబ్బాయిని కొట్టేశారు. ఒక సినిమా లెవెల్లో అయితే ఇక్కడ ఉంది, ఎందుకంటే మనం ఒక తమిళ్లో ఒక సినిమా ఉంది, కేవలం కులం వేరు అనే ఒక చిన్న మాట మీద అతన్ని పందులతో అదేవిధంగా కుక్కలతో కరిపిస్తా రాళ్లతో కొట్టిస్తా ఆ విధంగా అయితే ఆ సినిమాలో ఉంది. సో అదే రేంజ్లో ఇక్కడ కూడా కేబిహెచ్పి మహంకాళి నగర్లో కూడా సేమ్ ఇదే ఇక్కడ జరిగింది. సో ఎలా అంటే ఆ అబ్బాయి ఇంటి మీద వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళందరూ వచ్చి, వాళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చి, సో ఆ అబ్బాయి మీద పెద్ద పెద్ద రాళ్ళు విసిరేయడం, అబ్బాయికి అప్పటికే బ్లీడింగ్ అవుతుందంట. అయినా సరే అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు పోలీసులు. వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోయే ముందు ఇతను హ్యాక్ చేసుకుని అయితే చనిపోవడం జరిగింది. సో ఇక్కడే హ్యాక్ చేసుకున్నాడు అంటే అతి కిరాతకంగా. ఇప్పట్లో కూడా మనం 2002, 2003, 2004 అయితే లేము, మనం 2023, 2024 అయితే ఉన్నాము. అంటే దాదాపు 20 సంవత్సరాల గ్యాప్లో ఉన్నా సరే ఈ కుల వివక్షత అనేది ఇంకా పోలేదు. సో ఇంకా మనతో మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. సో అంటే అబ్బాయి ఎలా ఉంటారు, అబ్బాయి విధి విధాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మొత్తం మనం బయట వాళ్ళ ఎవరైతే బంధుమిత్రులు అదేవిధంగా వాళ్ళ స్నేహితులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చూస్తుంది కదా, ఈ 2 రూమ్స్ అనేది వాళ్ళ హౌసే. సో అంటే కేవలం వాళ్ళు ఒక ఎస్సీ బ్యాక్గ్రౌండ్ అనే అబ్బాయిని ఇక్కడ అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి, అదేవిధంగా ఆ అబ్బాయి మనస్తాపానికి గురయ్యి నా పరువు మొత్తం పోయిందని ఇక్కడ చనిపోవడం జరిగింది. సో ఇంకా చాలామంది వాళ్ళ బంధుమిత్రులు అదేవిధంగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. అంటే ఒక అబ్బాయిని చితకబాడారు, ఎవరైతే సునీల్ అనే అబ్బాయి. ఒక అమ్మాయి లవ్ ఇష్యూలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బంధుమిత్రులు అందరూ వచ్చి ఆ అబ్బాయిని ఇక్కడ ఇటుక రాళ్ళతో కొట్టారని కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమా కదా? నిజమే. ఏం గొడవ చేసుకున్నారు, అమ్మాయి కోసమనే చేసుకున్నారు. అబ్బాయి ఈయన కూడా కొట్టిండు, ఆయన కూడా కొట్టిండు. అమ్మాయి వాళ్ళ అన్నయ్య కూడా కొట్టిండు, ఈయన కూడా కొట్టిండు, ఇద్దరు కూడా కొట్టుకున్నారు. వాళ్ళ మమ్మీ కూడా, అందరు కొట్టుకున్నారు. మొత్తం ఈ సైడ్ మొత్తం పలిగిపోయింది, రక్తం వచ్చింది, ఆయన కూడా రక్తం వచ్చింది, ఇద్దరు కూడా వచ్చింది. అంటే ఈ గొడవలు గత 2 రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నాయంట. 2 రోజు మాకు తెలియదండి, ఆ రోజు రాత్రి అయితే తెలుసు. సరేనా, 2 రోజు అయిందైతే మనకు తెలియదు. మీరు చెప్పండి, ఆ గొడవ సమయంలో మీరు కూడా ఇక్కడ ఉన్నారంట. సో అసలు ఏం జరిగింది అంటే మీరు ఎప్పుడు మీకు ఎలా తెలుసు? మనము గుడిలో భజన చేస్తున్నాము, అప్పుడే ఆ టైంలోనే బయట వచ్చినాము. వస్తే గొడవ జరుగుతుంది ఇక్కడి. వాళ్ళేమో ఇటుకి తీసుకొని అక్కడ ఊరికి వచ్చారు, అందరూ వచ్చి కొట్టుకుంటున్నారు. మనం మధ్యలో పోయి వాళ్ళకు కూడా చెప్పినా వీళ్ళు వింటలేదు. వాళ్ళు అది ఇటుకి తీసుకొని కొడితే ఇది పలిగిపోయి కింద పడి, మళ్ళీ పట్టీలు అది మా ఇంట్లోనే కిరాయికి వాళ్ళు అన్ని పట్టీలు ఇచ్చారు, హాస్పిటల్లో చేస్తారు, వాళ్ళే ఇచ్చారు, కట్టినాము. కడితే కూడా అది ఆగతలేదు, అట్లనే ఇది అయింది. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు. మళ్ళా పొద్దున్న రండి అంటే పోయి మళ్ళా వచ్చారు, చాలా రక్తం పోయింది. ఎందుకు జరిగింది గొడవ? అమ్మాయి కోసము, వాళ్ళు ఏమో లవ్ చేస్తారంట, వాళ్ళ కోసము వాళ్ళు చెప్పారు. 4 సంవత్సరం అయిందంట, ఎవరికి తెలీదు. వాళ్ళు వచ్చి అట్లా చేశారు. అబ్బాయిలు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? అబ్బాయిని కొట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్కడ చర్చ్ కాడ ఉంటారు. మాకు తెలీదు అది. చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? రాత్రినే, మబ్బుల నిన్న పొద్దున 6 గంటలకి. అబ్బాయిని చూసారా? గొడవకు ముందు ఎప్పుడైనా అబ్బాయిని చూసారా మీరు? ఇక్కడే ఉంటారు గల్లీలోనే.
ఎలా ఉంటారు అబ్బాయి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మంచిగా ఉన్నారు, వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు. ఆ, అది అట్లా జరిగింది మనకి ఇదినే లేదు. మంచిగా ఉన్నారు వాళ్ళు. ఓకే అమ్మ. కోసమే ఎవరు అది తెలియదు. అంటే కేవలం క్యాస్ట్ ఫీలింగ్ అంటే కులం వేరేలాగా. అది ఏం జరిగిందేమో అని అది మనకు తెలియదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. వాళ్ళు ఉన్నారని అంట, లేదు మేము వస్తాం అన్నారంట. మేము వస్తామని ఇంకా అతను ఏం చేసి డబ్బులు బాగా గుంజారు అతని కాడ, చాలా గుంజారు. 2 లక్షల దాకా గుంజారు వాళ్ళు. 2 లక్షల దాకా గుంజిండ్రు. ఒక పని ఉంది, ఈయన ఇంకా డబ్బులు అడగటం మొదలు పెట్టాడు. నా డబ్బులు ఇవ్వమా అమ్మ అంటుంటే, నువ్వు ఒకసారి ఇంట్లోకి రానని సుత్తులు గడ్డ పారలు ఇంతలో సుత్తి పొల్లే లేవా సార్, నీకేం చెప్పాలి, ఈ ముందర పొల్లు లేవు. పొల్లున్నీ ఓడగొట్టినాయి, అయ్యి ఆడే కాదయ్యి, వాటిని సొసైటీ తిరగనియొద్దు. పుల్లులు బయట తిరిగినా బాధ లేదు, ఎట్టటి తిరగకూడదు బయట. అది నేను అడిగేది, పుల్లులు బయట తిరిగినా కానీ ఏం బాధ లేదు. అంటే వీళ్ళు మీ అప్పుడు ఎవరైతే అబ్బాయిని కొట్టారో వాళ్ళే కాదు, చాలా మంది నాకు జరిగిందనే కాదు, ఇక ఏమైనా జరుగుతుంది వాళ్ళ గురించి సొసైటీలో భద్రతలు ఏ మొగడని బలి వాళ్ళకి, వాళ్ళ వ్యాపారమే అది, ఇంకా దాన్ని వ్యాపారమే అంటారు కదా. ప్రతి మొగడు కూడా పోయి దాన్ని వ్యాపారం అనుకో, దాన్ని ఏమంటారు, ఇంకా పని చేసేదని పని అంటారు ఎవరైనా కానీ. మరి ఇప్పుడు మా అందరికి రారు మగోళ్ళు, మరి వాళ్ళకి ఎందుకు పోతారు మగోళ్ళు? మరి అందరికి కూడా రావాలిగా మగోళ్ళు, అంతేనంత కదా సార్ చెప్పండి, మరి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతారు? అబ్బాయి చనిపోయాడు కదా, అబ్బాయి పరిస్థితి ఏంటంటే మరి ఏం చెప్పాలి నీకు, అమ్మ తండ్రి బతుకు కూడా తెలియదు. ఆ తండ్రి అయితే డౌటే నాకైతే, అక్కడ ఏం రాత్రి ఏం లేదు. ఏంటి 6 అడుగులు పిల్లోడయ్యా నుంచి ఆడకి. ఇది మర్చిపోయినా బుల్లెట్ బండి వేసుకుపోయిందంట. ఇది బుల్లెట్ బండి కొని నడుపుతుంది, అది మగోడు కాదు, అది ఆడదు కాదు. బుల్లెట్ బండి వేసుకుపోయిందంట. బుల్లెట్ బండి వేసుకుపోయి ఇంట్లో ఉన్నోడిని రా అంటుందంట. ఆ అబ్బాయి ఇంటికి పోయింది ఇది బుల్లెట్ బండి వేసుకొని. ఆ బుల్లెట్ బండి వేసుకొని పోతే ఇంకా వాడు మా అమ్మకాయ పుట్టినోడు, నా వల్ల మా అమ్మ వాళ్ళు ఎందుకు టెన్షన్ పడాలని ఆడేం గొడవని నేను చెప్తాను ఉండు, నేను బయటకు వచ్చి మాట్లాడతాను అనంట. బయటకు రాడు జుట్టు పట్టుకుని తీసుకుపోయి ఇంక ఈ రోడ్లో ఆ రోడ్లో మొత్తం కొమ్మ శుద్ధం కొట్టి పడేసారు, కొట్టేసారు. తలకాయ బాగలేంది, తలకాయ బీరు చేస్తా తీసుకున్నాడు. వీడి తమ్ముడు, వీడి పిచ్చన్న ఆయన పెద్దమ్మ కొడుకు అంట. 7 నుంచి పగిలిపోయింది అబ్బాయికి. అసలు ఎక్కడ తెచ్చి పండేయమన్నా సార్ మేము శవాన్ని, కానీ పోలీసులు ఊరుకోలేరు. రాత్రి వాళ్ళు ఇళ్ళలో పని చేసుకుని బతుకుతూ సార్ అమ్మ. పిల్లోడు పోలీస్ చదువుతుండే ఇప్పుడు. అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది కాదు మీరు చెప్తున్నారు. 100% మంచిది కాదండి, ఇక మంచిది. అదే 70 ఏళ్ళ మగవాడిని వదిలిపెట్టదు, 100 సంవత్సరాల మగవాడు వదిలిపెట్టదు, 18 సంవత్సరాల మగవాడిని వదిలిపెట్టదు. అదే మగవాడిని వదిలిపెట్టదు, ఈ మగవాడే కదా, ఏ మగవాడని బలేదానికి. నాకు ఇంత ఏజ్ వచ్చింది కానీ మేము ఎవరు చేస్తామంటే ఆడవాళ్ళు చూడలే. పాపం రోడ్డు మీద నుంచి ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు, పొట్ట గురించి చేస్తారు వాళ్ళు పాపం. నిజం చెప్తున్నా నా ఎవరిమైనా ఇదే ఇళ్ళల్లో ఉండి చేసేది ఏంది నాన్న అసలు. అమ్ము గలీలో వాళ్ళు వీళ్ళందరూ భయపడుతున్నారు మాట్లాడడానికి కూడా. భయపడతారు, ఏడు దానికి భయపడదు. ఎవరైనా చచ్చే వాళ్ళం ఇవాళ కాదు రేపు అయిన పోతుంది, ఇలాంటి వాళ్ళు భయపడదు ఎందుకు? కేవలం క్యాస్ట్ ఫీలింగ్ వల్లే జరిగిందని చెప్తున్నారు. అనింది అది మేము నాయుడ్స్ అని పక్క అనేది 100 సార్లు అనింది. నేను ఒక్కదాని కదా గలీలో ఎవరైనా అడుగు మేము నాయుడ్స్ అయింది. దానికి వస్తే ఏమొస్తుంది, మమ్మల్ని వస్తే ఏమొస్తుంది, మా అందరం అది కాదు వచ్చేది. నేను నాయుడ్స్ అనింది, కానీ ఇది దాని క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్. ఈ అబ్బాయి ఇది అనుకున్నాను, ఎవరిమైన మాటే. ఒక ఆడపిల్ల, నేను ఒక ఆడదాన్ని. ఈ అబ్బాయి ఒకటి ఇదైంది అనుకో, సరే ప్రేమ వల్ల ఎవరు చూసినని ఎవరు పట్టించుకోరు. 70 సంవత్సరాల మగోడు కాడ 2 లక్షలు లాగే, 20 సంవత్సరాల మగోడు కాడ లాగే. వాడు పాపం వాళ్ళ అమ్మకి ఇచ్చిన కొనుక్కోమని డబ్బులు ఇస్తారు కదా, అదే మనీ జేబు పాకెట్ మనీని మొత్తం తిరిగి తెచ్చిచ్చాడు అంటాడు. తెచ్చిచ్చేది వాడు ప్రాణాలే తీసా. ఎందుకు నన్ను ఎలాంటి బస్తీలలో భయం దేనికి చెప్పు. ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళైతే చెప్తే నాకు పాపం, ఎవరికైనా పాపమే. ఆ క్యారెక్టరే మంచి కదా, వాడి గురించి భయపడేది అంత. ఏం చేస్తా కాదు, రేపు నన్ను కూడా అట్టే చేస్తాము. తొక్కలు అంతా చేస్తే చేయనివి. భయం దేనికి చెప్పు. మీడియాతో మాట్లాడడానికి దేనికి భయం? మన తప్పు చేసినావా భయపడటానికి? అవి వాడితో క్యారెక్టర్ మటుకు మంచిది కాదు. ఒక మగోడే కాదు, మగోళ్ళు వేసుకోతారు. 100% వీళ్ళ వాళ్ళే చచ్చిపోయాడు. 100% వీళ్ళ వాళ్ళే చచ్చిపోయాడు. అబ్బాయి వీడియో తీసి పెట్టేశాడు కదా, వాళ్ళ గురించి నేను చచ్చిపోతున్నాను. నేను చెప్పేది ఏంటి, నా సావు కారణం ఓళ్ళే అని వీడియో తీసి చెప్పేశాడు. సో చూసాం కదా ఏమో కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కూడా వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, దాదాపు 2 లక్షల రూపాయలు లాగేసుకున్నారని ఏమైతే ఆమె గోడు వెళ్ళబుచ్చుకుంటుంది. అదేవిధంగా వీళ్ళ వల్లే ఆ అబ్బాయి చనిపోవడం జరిగిందని కూడా ఏమి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ జరిగింది ఇది. కెమెరామెన్ గోపి రెడ్డి, హైదరాబాద్. సో చూసాం కదా ఇందాక మనం సునీల్ అంటే ఎవరైతే చనిపోయాడో అబ్బాయి ఇంటి దగ్గరికి వెళ్ళామో. ప్రస్తుతానికైతే మనం ఎవరైతే అబ్బాయిని రాళ్లతో కొట్టేశారో, సో ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండడం జరిగింది. సో కనబడుతుంది కదా, ఈ ఇంట్లోనే ఎవరైతే అమ్మాయి ఉంటారో అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఇదే. సో ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారంట. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒక అతను అయితేనేమో పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇంకొక అతను అయితే పరారీలో ఉన్నాడు. సో ఇల్లు అయితే అది అమ్మాయి వాళ్ళ ఇల్లు అయితే ఇది. సో మనం లోపల విజువల్ చూసుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఒక క్యాస్ట్ ఫీలింగ్ వల్లే అబ్బాయి నాయుడు, సో అమ్మాయి ఎస్సీ అనే ఒక కులం తేడాతోనే అబ్బాయిని రాళ్లతో కొట్టేశారు. ఆ అబ్బాయి దాన్ని
ఆ వీధిలో పరువు పోయిందని ఒక మనస్తాపం చెంది అబ్బాయి ఊరేసుకోవడం జరిగింది. సో కనపడుతుంది ఇంటికి కూడా తాళం వేసింది. ఇంటికి తాళం వేసింది. సో వాళ్ళైతే పరారైతే అవ్వడం జరిగింది మిగతా కుటుంబ సభ్యులైతే. సో ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే జరిగింది ఇది. సో ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. రెడీ కాకా నమస్తే. నమస్తే. అంటే నిన్న అబ్బాయి మీద తీవ్ర ఎట్లా దాడి చేశారంటే పెద్ద పెద్ద ఇటుక బిళ్ళలతో అబ్బాయిని కొట్టడం జరిగింది. సో ఆ విషయం మీకు తెలుసా? అప్పుడు మనం లేదు సార్. అక్కడ అసలు ఏ గొడవ జరిగిందో ఎక్కడ కొట్టారో అది అసలుకి లేదు. రాత్రిపూర వస్తే ఎవరు అన్నం తిని పండుకోతారు ఒక్కటే. రాత్రి ఎప్పుడు గొడవ పెట్టారో ఏమో అదంతా ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు మీతో? మీ ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళతో కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లా ఉంటారు? వాళ్ళకి గొడవ వాళ్ళ పేరుకి అసలు పోరు మనం. అంటే వాళ్ళు మనం ఒకటిసారి గొడవ పెట్టుకున్నారు, దానికోసమే మనం ఎందుకు పెట్టుకున్నాం మీరు ఏంటో చేసుకోవాలని చెప్పి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అలా ఇద్దరు అదే కొడుకు బిడ్డ అమ్మ సరే అలా ఒకటే అన్నయ్య అన్నయ్య వేరే ఆయన నేను బాగా కొడుకు వాళ్ళు ఇంకేమి అబ్బాయి ఈ అమ్మాయి ఎప్పుడు చూస్తూ ఉంటారు? ఈ అమ్మాయి మీతో మాట్లాడుతూ ఉంటారు? అమ్మాయితో ఏం మాట్లాడరు మనం, ఏం మాట్లాడరు. ఎలా ఉంటుంది వ్యక్తిత్వం? అమ్మాయి ఎలా ఉంటుంది? ఏముంటుంది మాకంతా ఐడియానే లేదంటారు. పొద్దున్న 6 గంటలకు పోయారు అనుకోరు, మనం కూడా సాయంత్రం వచ్చే 9 గంటలకి. ఈ రోజు అంటే పోలేదు అసలుకి, ఎక్కడికి ఇంట్లోనే ఉన్నారు. అంటే వీళ్ళు ముందుగానే మీతో గొడవ పెట్టుకున్నారు వీళ్ళు కూడా పట్టేస్తారు. చూసాం కదా, ఇంటి పక్కన వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకుని ఆ విధంగా ఉన్నారంట. అలాంటి విషయంలో ఇప్పుడు ఎవరైతే